పాకిస్తాన్‌లో సంచలనాత్మకమైనటువంటి పరిస్థితి. ఏంటంటే ఆసిఫ్ మునీర్ అనేవాడిది పదవీ కాలం పూర్తయిపోయింది నవంబర్ 26కి. అంటే ఇది డిసెంబర్‌లోకొచ్చేసాం. డిసెంబర్‌లో దాదాపు ఆ వారం రోజుల క్రితమే అతని పదవీ కాలం పూర్తయిపోయింది. అయితే అతని పదవీ కాలం పూర్తి కాకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో రికమెండ్ చేపించుకొని తనని త్రివిధ దళాల అధిపతిగా అనౌన్స్ చేపించుకున్నాడు. పార్లమెంట్ ద్వారా చేయించుకున్నాడు. కాకపోతే ఆ సంతకం అన్నటువంటిది ప్రభుత్వం పెట్టాలి. నవాజ్ షరీఫ్ సోదరుడైనటువంటి షాబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇంకొక 3 పార్టీలు ఆ జట్టులో ఉన్నటువంటిది. ఇంతవరకు సంతకం పెట్టల. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టలేదు. యాజ్ ఫర్ నార్మ్స్ అయితే గనక ఇప్పుడు అతను ఆసిఫ్ మునీర్ అనేవాడు సైనిక చీఫ్ కాదు. త్రివిధ దళాల అధిపతి కూడా కాదు. ఆర్మీకి మాజీ చీఫ్ అవుతాడు. అక్కడ షాబాజ్ షరీఫ్ ఇప్పుడు మిగతా వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి త్రివిధ దళాల అధిపతులు కూడా తమ నెత్తిన ఆసిఫ్ మునీర్‌ని నాయకుడిగా అంగీకరించట్లేదు. ఎందుకంటే ఔట్‌డేటెడ్ లేదా ఎక్స్‌పైర్ లేదంటే గనక రిటైర్ అయిపోయినటువంటోడొచ్చి ఇప్పుడు తమ నెత్తిన పెడతానంటే వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారు? ఇంతకాలం వాడు పెత్తనం చేసాడు. ఇప్పుడు తాము పెత్తనం చేయాలనుకుంటారు. దాంతో ఇక్కడ వాళ్ళ ఒత్తిడితో ఆగారా? వీళ్ళు గనక రివర్స్ అవుతాను అంటే ఆసిఫ్ మునీర్‌నైనా తీసుకెళ్ళి బొక్కలో తోయడానికి సిద్ధంగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వ్యవహారంలో అమెరికానే జోక్యం చేసుకొని అతన్నే త్రివిధ దళాల అధిపతిగా శాశ్వతంగా అతన్నే ఉంచడానికి కనుక ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఫైల్ మీద సంతకం పెట్టాల్సినటువంటి ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశాల్లో తిరుగుతున్నాడు. విదేశీ పర్యటనలు వరుసగా చేసుకొస్తున్నాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోతున్నాడు. ఇప్పుడు తాజాగా లండన్‌కి పోతున్నాడు. కాబట్టి అక్కడ పాకిస్తాన్‌లో ఇప్పుడు సైన్యం తిరగబడితే ఆసిఫ్ మునీర్‌ని లోపలేస్తే పని జరుగుతుంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఆసిఫ్ మునీర్ మీద దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు సైన్యంలో కూడా తీవ్ర వ్యతిరేకత. మళ్ళీ ఇతని పెత్తనం కింద ఎందుకు చేయాలి అన్నటువంటిది. కాబట్టి ఆసిఫ్ మునీర్‌ని పక్కకి తప్పిస్తారా లేదా అన్నది అమెరికా ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి సైనిక చీఫ్‌లని గనక అమెరికా యాక్సెప్ట్ చేసేటట్టయితే ఆసిఫ్ మునీర్‌ని వాళ్ళే తీసుకెళ్ళి బొక్కలో దోసి ఇదివరకు ముషర్రఫ్ లేకపోతే గనక నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళని జైల్‌లో పెట్టినట్టు, ఇమ్రాన్ ఖాన్ జైల్‌లో పెట్టినట్టు పెడతారు. ఏం జరుగుద్దో చూడాలి.